పితృదేవో భవ పితృదేవో భవ గురుదేవో భవ గురుదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ. గురుపాదులకు ప్రణామములు. ఆయుష్మాన్ భవ. ఈ బాబు నా కుమారుడు. దీర్ఘాయుష్మాన్ భవ. గురువర్య, నా కుమారుని మీ శిష్యునిగా స్వీకరించి సకల విద్యలతో పాటు ఈ సభ్య సమాజంలో మంచి పౌరునిగా బ్రతికే వినయ విజ్ఞానాదులు నేర్పించి నాకు కబురు పంపించండి. వచ్చి తీసుకువెళ్తాను. ఈ రోజు నుంచి వీడు నా బిడ్డ కాదు, మీ బిడ్డ. చాలా సంతోషం. ఈ చిన్నారులను గురువుగా తండ్రిగా పెంచి దేశానికి ఎన్నో సేవలు చేయవలసిన మహనీయులుగా వీళ్లను తీర్చిదిద్దవలసిన బాధ్యత నాకు దొరకటం నిజంగా నా అదృష్టం. గురు శిష్యుల అనుబంధమే దేశ ప్రగతికి మూలాధారం. చూడండి బాబు, ఈ ఎన్నికలు ఒక మారుమూల ఊళ్ళో కాలేజీ స్టూడెంట్స్ జరిగే విషయం మాత్రం కాదు బాబు. నో, పార్లమెంట్ మెంబరు, రాష్ట్రంలో మెజారిటీ పార్టీ నాయకుడైన ఈ వల్లభరావు నడిపే కాలేజీలో రేపటి యువతరానికి నాయకుడైన మా వినయ్ సాగిస్తున్న పోరాటానికి ఒక చిన్న మోడల్, ఎమినీ వార్. చాలా బాగా చెప్పారు అంకుల్. నీ పేరేంటి బాబు? రమేష్. నేను ఎప్పుడు బాగానే చెప్తుంటాను బాబు, అది నా వృత్తి. చూడండి, మా అబ్బాయి గెలవడానికి అవసరమైతే కావాల్సినంత డబ్బుని, ఇంకా అవసరమైతే కండబలాన్ని కూడా వినియోగించండి. ఏమైనా సరే మావాడు గెలిచి తీరాలి. ఓకే?
స్వరాజ్యాన్ని అమ్ముకొని రంగులు మార్చుకునే రాజకీయ నాయకులు భావితరం జీవితాన్ని బలి చేస్తుంటే, ఉద్యమాల నెత్తురుతో విద్య తడిసిపోతుంటే ఎర్రగా ఏడ్చింది ఆకాశం, పడమర విడిచింది తన ప్రాణం. ఆ ప్రణవాక్షర నాదాన్ని ప్రళయం చేస్తున్నావు. అహంకారమా ఇది అహంభావమా, అహంకారమా ఇది అహంభావమా. డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. విద్యార్థి సంఘ కార్యదర్శిగా ఎస్డిఎఫ్ పార్టీకి చెందిన కేసీ వినయ్ అత్యధిక ఓట్లతో గెలుపొచ్చారు. మిగతా అన్ని సీట్లలో వినయ్ గ్రూపే గెలిచింది. ఈ ఎన్నికల్లో గెలిచింది వినయ్ కాదురా, అవినీతి, అక్రమం. అవును, ఇక కాలేజీలో వాడు చేసే దౌర్జన్యానికి అంత ఉండదు. వీడి బాబు కాలేజ్ కమిటీ సెక్రటరీ, వీడు స్టూడెంట్స్ సెక్రటరీ. ఒకడు రాష్ట్రాన్ని నమిలి మింగుతుంటే వీడు అదే పని చేయడానికి ట్రైనింగ్ మన కాలేజీలో మొదలుపెట్టాడు. అవును, మొదలు పెట్టాను. నువ్వు ఆపుతావా? మీ బ్రతుక్కి మాతో పోటీ చేయనివ్వడమే తప్పురా. పోనీ ఓడిన వాళ్ళు నోరు మూసుకోక ఇంకా వాగుతారా? అది మా ఇష్టం. అయితే మా ఇష్టం కూడా చూపిస్తాను. సాగర్, ఏంటమ్మా? చూడరా చూడు, నువ్వు ఉద్యోగానికి చేరబోయే కాలేజీలో ఎన్ని ఘోరాలు జరిగాయో. అందుకని నువ్వు ఆ కాలేజీలో లెక్చరర్ గా చేరదు బాబు. భయపడుతున్నావమ్మా? భయం కాకపోతే మరేమిట్రా? చదువుకునే చోట కత్తిపోట్లు, రక్తపాతాలు ఏమిటి? అటువంటి పిల్లలు చదువుకు విలువిస్తారా, నీకు గౌరవం ఇస్తారా? అసలు నీకు ఉద్యోగమే వద్దు, ఇంటి పట్నే ఉండు. అమ్మా, నే చదివిన చదువు 10 మందికి వెలుగు కావాలి. ఆ వెలుగులో నేను పెరగాలి. అది సరేరా, కానీ చూడమ్మా, ఏదో జరుగుతుందని భయపడి ఎవరైనా కన్న తల్లిని చదివిన చదువును మర్చిపోతారా? లేదురా. పోనీ ఒక్క మాట చెప్పమ్మా, బిడ్డ పుట్టుక తల్లికి పెద్ద గండం కదూ? అవును. అంత భయం ఉన్నప్పుడు నన్నెలా కన్నావమ్మా? ఒరేయ్, చూసావా, నీ కడుపు తీపిని చూసుకోవాలని నీకెంత ధైర్యం వచ్చిందో, నా చదువుని, నా స్టూడెంట్స్ ని చూసుకోవాలని నాకు అంతే ధైర్యం వచ్చింది. అది కాదురా. అమ్మా, నేను ఒకప్పటి స్టూడెంట్నే. అబ్బా కొడుకా, నిన్ను మాటలతో గెలవడం చాలా కష్టం. కన్న తల్లిని గనక నా భయం నాది. త్వరగా బయలుదేరు, పైగా మోటార్ బైక్ లో వెళ్తానంటున్నావు. పద. ఏం పర్వాలేదు, నువ్వు ఉద్యోగానికి ఒప్పుకున్నావుగా, ఇక నడిచేనా వెళ్ళిపోతాను. నడుస్తావురా, రా. మాస్టర్ గారి ఫేస్ కట్ చూడండి రా, అచ్చం వానపామే. నమస్కారం వానపావు గారు. నమస్కారం బాబు, నమస్కారం. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం మాస్టారా. ఈ కాలేజీలో నాకు నమస్కారం పెట్టి అవమానం చేసే మహానుభావుడు ఎవరబ్బా? నేనే మాస్టారు, విద్యాసాగర్ని. గుర్తుపట్టలేదా? ఓ అవునవును, గుర్తొచ్చింది. ఓసారి యూనివర్సిటీలో కలిసాం కదా. కరెక్ట్. ఏం పని మీద వచ్చారు? ఈ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా అపాయింట్ అయ్యాను. ఈ కాలేజీలోనా? అవును సార్. మీరు ఎప్పుడైనా సర్కస్ కంపెనీలో పనిచేశారా? ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు, అక్కడ పనిచేస్తే ఇక్కడ పనిచేయడం చాలా సులభం. అదే ప్రిన్సిపాల్ గారి రూము, వెళ్ళి కలవండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గ్లాడ్ మిస్టర్ విద్యాసాగర్, ఈ రోజే మీరు డ్యూటీలో జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ సార్. చూడండి, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ గా నాకు ఎంతో అనుభవం ఉంది. ఆ అనుభవం నా జీవితానికి ఒక సిలబస్ ను కూడా అందించింది. ఏమిటి సార్ అది? ఆనాడు విజ్ఞానం వెలుగులా ఉండేది, కాగడాలా వెలిగేది, 10 మందికి దారి చూపించేది.
కానీ ఈనాడు ఆ విజ్ఞానం కొడిగట్టింది. నాగరికతలో కూరుకుపోయిన నాగార్జున విద్యాలయంలా మిగిలిపోయింది. మీరేం చెప్తున్నారో ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావడానికి ఇంకా టైం పడుతుంది. పదండి, క్లాసుకు పరిచయం చేస్తాను. డోంట్ వరీ, మా స్టూడెంట్స్ కి గౌరవం ఎక్కువ. కొత్తగా వచ్చారు కదా, ఇది రకమైన స్వాగతం. డియర్ స్టూడెంట్స్, వీరి పేరు విద్యాసాగర్, ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్. మన కాలేజీకి ఫిజిక్స్ లెక్చరర్ గా వచ్చారు. వీరికి మిమ్మల్ని పరిచయం చేద్దామని వచ్చాను. థ్యాంక్ యూ. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. స్వాగతం దొరా, సుస్వాగతం. స్వాగతం దొరా, సుస్వాగతం. స్వాగతం దొరా. ఈ క్లాస్ స్టూడెంట్స్ లో మంచి నటులు, మ్యూజిక్ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అప్పుడే ఏం చూసావు గురు? ముందుంది ముసళ్ళ పండగ. బాధ్యత లేకుండా ఏమిటో అల్లరి బాబు. యావూరేటి మందే. మళ్ళీ అడుగు. అశోకుడు చెట్లు ఎందుకు నాటించాడు? సారీ, అశోకుడు చెట్లు కాదు నాటించింది, మొక్క. తెలివింది రోయ్. నువ్వు పైకి వస్తావు గురు. సరేగానే ఆజర్ లాగించు. ఏ ఆంజనేయులు? కేర్ ఆఫ్ కిష్కిందా. కేసీ వినయ్? ఏ పిశ. ఏడుకొండలు? గోవిందా. మోనికా? మోనికా? ఏమిటి గురు, క్లాసులోకి రాగానే అన్నిసార్లు మొనికా మొనికాని కలవరిస్తున్నావు? తీర తగిలి చాలా రోజులైంది ఏమిటి? మోనికా? వస్తా గురు. ఎక్కడికి? తెలీదు. వెళ్ళడానికి వీల్లేదు. అటెండెన్స్ తీసుకున్న తర్వాత మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. నా క్లాసులో అలా జరగడానికి వీల్లేదు. దయచేసి కూర్చోండి. గురు, నీతులు చెప్పక బాడీ చెడుతుంది. వినయ్? గురు, మందు అలాంటి ఉంటే బారుకు రా, వేసుకుంటూ చూసుకుందాం. ఫ్రెండ్స్ కమాన్. వినయ్? May I come in, sir? Are you playing a different drama? క్లాస్ అయిపోయే టైంలో వచ్చి మే కమిన్ సార్ అని దొంగ వినయం చూపిస్తావా? ఏ బార్లో ఆలస్యమైందా? లాడ్జింగ్ లో నిద్రపోయావా? షారప్. క్రమశిక్షణ లేని జీవితం జంతువులా బ్రతకడానికే గాని మనిషిలా పెరగడానికి కాదు. ఏమండి విద్యాసాగర్ గారు, సీతా స్వయంవరానికి వెళ్లి దెబ్బతిన్న రాజులా ఉన్నారు. ఏముంది, మామూలు ఫార్ములాయే. పొర్రలదహాలు ప్లస్ గోళ ఈక్వల్ టు లెక్చరర్ ఏడు మోహం. ఇక్కడ ఉద్యోగం చేయడం కంటే అసెంబ్లీలో స్పీకర్ గా పనిచేయడం సులువు. అంత కష్టపడుతూ ఉద్యోగాలు ఎందుకు చేయడం? బతకలేక బడిపంతులు అన్నారు. అంతేకాని భయపడే వాళ్ళు, చేతగాని వాళ్ళు బడిపంతులు అనలేదుగా. అంటే చూడండి మాస్టర్, కొండెక్కడానికి కావాల్సింది శక్తి కాదు, ధైర్యం. నిజమేనయ్యా, నాకు కాలేజీలో చేరినప్పుడు 50 కేజీల ధైర్యం ఉండేది. కాపీ పట్టుకున్నాను ఒకసారి, అంతే. భార్యని పుట్టింటికి పంపి పోస్టు ద్వారా సంసారం చేస్తున్నాను. నా నచ్చిన డబ్బాలో కారపొడి కలిపారు, నేనేం చేశాను? క్లాసులో పాఠాలు చెప్తుంటే అదేదో చేస్తా ఉన్నారు. ఏమని చెప్పుకుంటాం? చూడండి, తల్లి బిడ్డకు భయపడితే ప్రేమ చస్తుంది, గురువు శిష్యుడికి భయపడితే ప్రపంచం వెనక్కు నడుస్తుంది. అది మనం తెలుసుకుంటే మంచిది. లెక్కలు రాసుకోవయ్యా. 10 నెలల నుంచి ఇదే పాట. బాబు, మీ బాబు అడ్రస్ ఎక్కడో చెప్పు, నేనే నేరుగా వెళ్ళి వసూలు చేసి తెచ్చుకుంటా. ఇంటికేం తక్కువ లేదు, 13.50. ఏదో గిరాకీ. నమస్కారం గురుపాదం గారు. నమస్కారం మాస్టారు, రండి. ఎలా ఉంది మీ వ్యాపారం? బట్టతల మీ చుట్టూ నా వ్యాపారంలో లాభం ఒకేసారి వస్తాయి. గురుపాదం గారని ఈ క్యాంటీన్ ఓనర్, విద్యాసాగర్ గారని మన కాలేజీకి కొత్త లెక్చరర్. నమస్తే.
కాస్త కాఫీ పోయిస్తారా? ఎంత మాట, కూర్చోండి మాస్టారు. రే కపిల్ తీర్థం, 2 కాఫీ. ఏమిటి మాస్టారు, మీకు ఇల్లు ఏమైనా దొరికిందా? ఇంకా దొరకలేదు సార్. గురుపాదం గారు. అయ్యా. ఏమిటి మాస్టారు? మీ మేడ మీద ఓ పోర్షన్ ఖాళీగానే ఉంది కదూ? ఉందండి. అది వీరికి ఇవ్వడానికి మీకేమిటి అభ్యంతరం? అభ్యంతరం ఏమీ లేదు, కానీ మన కాలేజీలో లెక్చరర్ల బుర్రలకి వాళ్ళు వాడే స్కూటర్లకే రక్షణ లేదే. ఈయన్ని తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు వీకి పందిరేస్తారేమోనని. ఆయన పర్సనాలిటీ చూసిన తర్వాత కూడా మీకు ఎందుకండి భయం? మీ మాట కాదనలేను. అలా కానివ్వండి. 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. No, Babita, that's wrong. అలా కాదు. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2. What happened? Come on, dance. ఏమిటి? మేడం, సారీ, ఇవాళకి మీ క్లాస్ అయిపోయింది, మీరు వెళ్ళొచ్చు. నా పర్మిషన్ లేకుండా నా డాన్స్ హాల్లోకి రావడానికి మీరెవరు? అదేంటండి, కొంపలు కూలేలా అరుస్తూ నన్నెందుకు వచ్చారంటారేంటండి? ఏదైనా ప్రమాదం జరిగిందేమో కాపాడదామని వచ్చాను. మీ ఇంటి పేరు అతి తెలివివారా? కాదు, పిచ్చి తెలివ్వారు. లేకపోతే ఏంటండి, కాస్త ప్రశాంతంగా ఉండవకుండా ఈ అరుపులు కేకలు. వాట్ యు మీన్? ఆడపిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడితే మల్లెపూలతో డోలు వాయించినట్టుంటుంది. చూడన్నా, ఇతనెవరు 196 అక్షరాలతో మాట్లాడుతున్నాడు. మా అమ్మాయి రేఖ మంచి డాన్సరు. బ్రేక్ డాన్స్ స్కూల్ పెట్టి తలుపులు గోడలు బ్రేక్ చేస్తూ ఉంటుంది. ఈయన విద్యాసాగర్, ఎంఎస్సి గోల్డ్ మెడలిస్టు. మన కాలేజీలోనే లెక్చరర్, మన మేడ మీదే ఉంటున్నారు. మన మేడ మీద? మేడ మీద అంటే మేడ మీద కాదు, రూములోనే. అద్దెకిచ్చావా? అద్దెకా? చిచి, నేనెందుకు ఇస్తాను అద్దెకి? ఏదో అద్దెకి వేరే ఇల్లు దొరికేదాకా 2 రోజులు ఉంటానంటేను. 2 రోజులా? 2 రోజులు కాకపోతే 4 రోజులు, మహా అయితే వారం రోజులు అయ్యా. అంతకంటే వీల్లేదంటే వీల్లేదంతే. అదేంటి సార్ మీరు? అదంతేనయ్యా, అంతే. నాన్న, నాకు తెలుసు నువ్వు వీళ్ళు అద్దెకిచ్చావు. మంచివాడిలా కనిపిస్తేను చూడు ఎంత బుద్ధిమంతుడిలా ఉన్నాడో. నోట్లో వేలు పెట్టినా కొరికేటట్టు లేడు. చూసావా, కొరకలే. ఎందుకు నాన్న ఈ నాటకం అంతా? చూడు మిస్టర్, మీరు పొరపాటున కూడా ఈ డాన్స్ హాల్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ పెట్టినా చూడడానికి వీల్లేదు, చూసినా నేర్చుకోవడానికి వీల్లేదు. నేర్చుకుంటే మాత్రం మా అమ్మాయికి ఫీజు కట్టాలి, అంతే కదమ్మా? మాట కొండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది, మనసు చల్లకొండ. గుడ్ మార్నింగ్ సార్. నువ్వా? అవును సార్, నేనే. న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లు అందరి ఇళ్ళకి ఇస్తుంటాను. ఇవాళ నుంచి మీకు ఇమ్మని గురుపాదం గారు చెప్పారు. అంటే పేపర్ బాయ్ గా పనిచేస్తూ కాలేజీలో చదువుతున్నావా? అవును సార్. స్టూడెంట్స్ ఎగతాళి చేయడం లేదా? ఎగతాళి చేసేవాళ్ళు అన్నం బెటర్ కదా సార్. వెరీ గుడ్. మరి ఈ పనులన్నీ చేస్తే చదువుకి దెబ్బ కదా? చెయ్యకపోతే చదువుకి ఫుడ్కి దెబ్బ సార్. మా చెల్లెలు మిషన్ కుడుతుంది, నేను ఈ పనులు చేస్తాను. 2 పొట్టాలు నిండాలి, నా చదువు సాగాలి. వస్తాను సార్, ఇంకా చాలా ఇళ్ళు ఉన్నాయి. సార్, చెప్పురాం బాబు. నిన్న క్లాస్ ఆలస్యంగా వచ్చాను. బట్టలు టైం కారలేదు. ఇంకెప్పుడు ఆ పొరపాటు చేయను. వస్తాను సార్. సిగ్గుపడ్డారా? అబ్బే, సిగ్గెందుకండి? నా డ్రెస్కి ఏదైనా పంచర్ పడితే మీరు భయపడాలి గాని. మిమ్మల్ని డ్రిల్ మాస్టర్ అనుకున్నాను. 50 మంది స్టూడెంట్స్ కి పాఠం చెప్పే మెదడు లేకపోయినా 100 మంది స్టూడెంట్స్ కి సమాధానం చెప్పగలిగే కంటబలం ఉంది.
అంటే ఏమిటి నీ ఉద్దేశం? నాకు మెదడలేదనా? ఆహా, అలాగని కాదు. చూడండి రేఖ గారు, మానసిక బలం శారీరక బలం మీద ఆధారపడి ఉంటుంది. అలాగా? అయితే నీ ఆసనాలు నాకు నేర్పాలి. తప్పకుండా. మీలాంటి డాన్సర్ల బాడీలు కంట్రోల్లో ఉండి నాజుగ్గా ఉండాలంటే ఆసనాలు వేయాలి. కానీ ఒక కండిషన్. ఏమిటది? మీ డాన్స్ నాకు నేర్పాలి. Done. 1, 2, 3, 4. ఉరుములు పుట్టే వేడుండాలి, మెరుపులు పుట్టే స్పీడ్ ఉండాలి, ఉల్లాసంగా సాగే అల్లరి నాట్యంలో వాయు వేగాలు, వేయి రాగాలు, ఏకమవ్వాలి ఆటల్లో. 1, 2, 3, 4. ఉరకలు పెట్టే సురుకుండాలి, పిడుగును పట్టే స్వరవుండాలి, ఉత్సాహంగా ఊగే యవ్వన ప్రాయంలో 7 లోకాలు ఓడిపోవాలి ఈడు వేస్తున్న పందెల్లో. మొలిపించే మందహాసం నాలో మోహాల మైకాలు రేపింది. గత కోరే లత ఎదురైతే ఏదో ఆరాటంలో హృదయం ఊగింది. ఈ పూల అందం చిలికించే గాలి గంధం నాలో గానాలు పాడింది. ఎదురేగే ఎద ప్రతి నిమిషం ఏదో సంతోషంతో గంతులు వేసింది. తనువంతా తూని గల్లే తుళ్ళే తడుకుల్లో ఉరకలు పెట్టే చురుకుండాలి, పిడుగును పట్టే చొరవుండాలి, ఉత్సాహంగా ఊగే యవ్వన ప్రాయంలో వాయు వేగాలు, వేరాగాలు, ఏకమవ్వాలి ఆటల్లో. కాలం తగిలించే కలనగాలం నాలో దాగున్న దాహాన్ని లాగింది. చల్లరేగే తొలి పువ్వలాటం ఆగని ఆవేశంతో అంచులు దాటింది. ఈ జంట మేళం జరిపించే ఇంద్రజాలం పగలే జాబిల్లి జాడల్ని చూపింది. వల్ల వేసే తల్లి చెలగాటం అందిన అవకాశంతో చిందులు తప్పింది. రూపంలో కైపే రేపే వంపుల ఒడుపుంది. చూపుల్లో రేపు బాబు ఆపే ఊపుంది. కేరింతల్లో తీరం దాటే వేళ 1, 2, 3, 4. ఉరుములు పుట్టే వేడుండాలి, మెరుపులు పుట్టే స్పీడ్ ఉండాలి, ఉల్లాసంగా సాగే అల్లరి నాట్యంలో వాయు వేగాలు, వేయి రాగాలు, ఏకమవ్వాలి ఆటల్లో. 1, 2, 3, 4. ఉరకలు పెట్టే చురుకుండాలి, పిడుగులు పట్టే చొరవుండాలి, ఉత్సాహంగా ఊగే యవ్వన ప్రాయంలో 7 లోకాలు ఓడిపోవాలి ఈడు వేస్తున్న పందెల్లో.
చెప్పకండి. స్వర్గంలో తలుపులు తెరుచుకోవడానికి కాలింగ్ బెల్ ఎక్కడ? వేర్ ఇస్ ద కాలింగ్ బెల్? ఓహో, ఓ యంగ్ మ్యాన్, నువ్వా? మైకం మత్తు. హలో, ఏం చేస్తున్నారు? అమీబా పొడుగెంతో కొలుస్తున్నాం. ఆడపిల్లలో ఆక్సిజన్ ఎంత ఉందో తూకం షారా, మీరంతా కలిసి మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. అబద్ధం. ఏమిటిది? తెలీదే. మీకు తెలుసో తెలీదో ప్రిన్సిపాల్ దగ్గర తెలుస్తాను. ఏ భయపెడుతున్నావా? పద ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్దాం. పదండ్రా. ఏమిటివి? బ్రౌన్ షుగర్, హెరాయిన్, విదేశాల నుండి దిగుమతైన నీచ సంస్కృతి, యువతరాన్ని మత్తులో ముంచి పనికిరాని వాళ్లుగా దిగజారుస్తున్న మత్తు మందులు. ఇవి నీకు ఎక్కడ దొరికాయి? మన కాలేజ్ క్యాంపస్ లో. వినయ్ గ్రూప్ ఈ మత్తు మందులు ఎంజాయ్ చేస్తుండగా నీ కళ్ళారా చూశాను. అబద్ధం సార్. కాలేజీలో మత్తు మందులు వాడినా, సిగరెట్లు తాగినా నాకు అసహ్యం. అవును సార్, క్రమశిక్షణ గల స్టూడెంట్స్ ఇలా అవమానించడం విద్యా వ్యవస్థకి అవమానం సార్. షారా, నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెద్ద పెద్ద మాటలు వాడకండి. మాస్టరు, యు ఆర్ టాకింగ్ టూ మచ్. నో మిస్టర్ వినయ్, ఐ ఆమ్ టాకింగ్ త్రీ మచ్. నా గురించి మీకు తెలియదు. మిస్టర్ వినయ్. ఆగండి మిస్టర్ విద్యాసాగర్. బాధ్యత తెలిసిన మీరు కూడా ఇలా ఉద్రేకపడితే? ఇది ఉద్రేకం కాదండి, నిజాన్ని నిజంగా రుజువు చేయాలనే తపన. ఏమిటా నిజం? ఈ మత్తు మందుని మీ లెక్చరర్లే వాడి మా స్టూడెంట్ల మీద నిందలేస్తున్నారే, అజా? అవును వినయ్. విద్యాసాగర్, ఎందుకు ఈ గొడవ? మిస్టర్ వినయ్, దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్ ప్లీజ్. మిస్టర్ విద్యాసాగర్, ఆ 3 కోతుల బొమ్మలు చూడు. చెడు కనకు, తినకు, మాట్లాడకు. ఈ కాలేజీలో బ్రతకడానికి మనకు ఆదర్శం అవే. అంటే మీ ఉద్దేశంలో మన కాలేజీకి కావాల్సింది కళ్ళుండి చూడలేని వాళ్ళు, నోరుండి మాట్లాడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళనేగా? అవునయ్యా, మన కమిటీ కాలేజ్. వినయ్ నాన్న వల్లభరావు గారు మన చైర్మన్. వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయగలం? సార్, ఇది మీరు మాట్లాడాల్సిన మాటలు కావు. చెదపురుగుకు రామాయణమైనా ఒకటే, సెక్స్ బుక్ అయినా ఒకటే. ఆ చెదపురుగు జాతికి నాయకుడు ఈ వినయ్. వినయ్కు భయపడి ఎందరో విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తారా? మీ జీతపురాళ్లకు కక్కుర్తిపడి ఆ పిల్లల తల్లిదండ్రుల ఆశలకు సమాధి కడతారా? మిస్టర్ విద్యాసాగర్, ఇక్కడ ఉన్నది ఓనమాలు దిద్దే పసికుంకలు కాదు, మీసాలు మోకాళ్ళ దాకా పెరిగిన పెద్ద కుంకలు. వాళ్ళని బెత్తంతో అదిరిస్తావా, లేక గోడ కుర్చీ వేయించి బెదిరిస్తావా? నీతులతో ఎవరిని మార్చలేవు. నీ క్లాసుకు టైం అయింది. యూ కెన్ గో. ప్లీజ్ డూ వాట్ ఐ సే. Dear students, today we discuss about cockroach. బొద్దంక ఒక విచిత్రమైన కీటకం. It's a typical insect. It's a familiar household pest. Yes, mostly found in our kitchens, storerooms, etc., etc. The maximum life of cockroach is only 4 years. ఆ 4 సంవత్సరాలు కూడా దాన్ని సుఖంగా బతకనివ్వకుండా మనిషి టిక్ 20 వేసి చంపేస్తున్నాడు. అది తను బతకడానికి మాత్రమే స్టోర్ రూమ్స్ ని పాడు చేస్తుంది తప్ప మనిషిలాగా సంఘాన్ని పాడు చేయదు. మాస్టర్, ఇదేంటి మాస్టర్, పాఠాలు పక్షులకు జంతువులకు చెప్తున్నారు? బిడ్డ పాలు తాగకపోతే తల్లి రూములు పాలతో బరువెక్కుతాయ్యా. ఆ స్థితి ఆ తల్లికి మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. మనము అంతే. మనం చదివిన చదువు 10 మందికి చెప్పాలన్న ఆశతోనే ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ అవకాశం లేదు మనకి. అందుకనే మన మనశ్శాంతిని చంపుకోకుండా, మనం లెక్చరర్లు అన్న విషయం మర్చిపోకుండా ఉండటానికి ఈ పక్షులకి జంతువులకి పాఠాలు చెబుతున్నాను. విద్యాసాగర్ లాంటి ఒక్క లెక్చరర్ ఉంటే చాలు, సర్కస్ కంపెనీలో కూడా మిలిటరీ డిసిప్లిన్ వచ్చేస్తుంది. అలాగా? కానీ పాప మా మాస్టర్ని ఆ దుర్మార్గులు ఏమైనా చేస్తారేమో అన్నయ్య. వాళ్ళ మొహం, వాడేం చేస్తారు? వాళ్ళు తాగితేనే రౌడీలు. ఆయన పర్సనాలిటీ ముందు వీళ్ళెంత?
ఆయన పాఠాలు కూడా బాగా చెప్తారా? చెప్పడం ఏం చెల్లమ్మా, కడుపులో ఉన్న బిడ్డ ఆయన పాఠాలు వింటే చాలు, పుట్టగానే బిఏ పరీక్షలు కూడా రాసేయచ్చు. నిజంగా? అవునమ్మా. అరే నువ్వు పడుకో అన్నయ్య, నేను తలిపేస్తాను. భలేదానివే, చదువుకోవాల్సిన బోర్డు అంత ఉంది. ఓపెన్ చేస్తాను, నేను స్ట్రీట్ లైట్ కింద వెళ్ళి చదువుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకో. ఏరా చదువుతున్నావా? టెక్స్ట్ పుస్తకమా? బొమ్మలున్నాయా? ఏది చూపించు. చూడమ్మా, నువ్వు వెళ్ళి కాలుపైన కాలేసుకుని నోట్లో వేలేసుకుని ముడుచుకొని పడుకు. మేము ఈ లైట్ కింద చీట్ల పేకాడాలి. చీట్ల పాక ప్లీజ్, నేను చదువుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇదిగో 3 అంకెలు చదివేలోగా వెళ్ళాలి. 1 2 చూడండి బ్రదర్స్, మీ రౌడీ వేషాలు మానేసి మర్యాదగా వెళ్ళిపోండి. లేకపోతే నేను నెంబర్ చదవాల్సి వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 మాస్టర్ గారు, మా చెల్లెలు సుమతి. నేను చెప్పాను విద్యాసాగర్ మాస్టర్ అని. తీరే. నమస్కారం అండి. నమస్కారం. డబ్బులు ఏమైనా తగిలాయా? లేదు. మీ బావగారు పోయి 3 ఏళ్ళయింది. రాస్కెల్స్, ఫుల్ బాటిల్ రమ్ములో ఉన్నారు. వాడి చేత తనులు తినడానికి సిగ్గుగా లేదు. ఏం చేయాలి బ్రదర్? ఆడు పాఠాలు చెప్పే పొంతులా ఫైటింగ్ చేసే వస్తాదా? మీలాంటి చచ్చు సన్నాసులుంటే మా తెలుగు మాస్టర్ కూడా నచ్చిన డబ్బాతో కొడతాడు. భగవంతుడు సుమతిని చిన్న చూపు చూశాడు. జీవితం అంటే ఏమిటో అనుభవించకముందే భర్తను దూరం చేశాడు. సుమతి నీ స్నేహితురాలా? అవును, ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాం. రేఖ, కంప్యూటర్ యుగంలో కూడా ఆడది బొట్టు కాటుక లేకుండా బతకాలా? మనిషి కంప్యూటర్ కనిపెట్టేంతగా విజ్ఞానంలో ఎదిగాడు గాని మనసులో కాదుగా. నిజమే. పాపం, ఆ అన్నా చెల్లెల్ని చూస్తుంటే జాలేస్తోంది. సుమతిని పసుపు కుంకాలతో మామూలు మనిషిని చేసి
జీవితం మీద ఆశ కలిగేలా చేయ. వాడు చదువు బుర్ర ఎడెక్కితే ఈ వంట అవడం రాసుకోమని. అలాగే వాడికి ఎట్టవైనవన్నీ ఇందులో పెట్టాను. బిడ్డ ఎంత కష్టపడుతున్నాడో ఏమో. రాత్రులు ఎక్కువసేపు మేలుకుంటే ఏడు చేస్తదో ఏమో. తెల్లారగట్టే లేదు చదువుకోమను. అన్నీ బాగానే ఉన్నాయా? ఆడు పంపమన్న డబ్బుకి 500 తగ్గాయి. ఆడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏటో. ఆ మాట నువ్వు అంటావని నాకు తెలుసయ్యా. ఇదిగో ఈ అమ్మి ఏటి నీ కమ్మలా? ఆడి చదువు కంటే నాకు కమ్మలు ముఖ్యం కాదయ్యా. సరే సరే నువ్వు పద, బస్సుకు టైం అయింది. ఇదిగో అయ్యా, కమ్మలేసిన ఆడికి చెప్పొద్దే, మనసు పాడు చేసుకుంటే ఆడి చదువుకు దెబ్బ. అట్టగలేవే. మా అమ్మ మా అయ్య నా లైఫ్ ఎంత స్పాయిల్ చేశారో గుర్తుకొస్తే నాకు తాగిన మత్తు దిగిపోద్ది బ్రదరు. నేనే కనుక చదువుకోపోతే ఈ బీర్ రేట్ ఎంత ఉందో తెలిసేదా నాకు? తెలిసేదా అని. తెలీదు. ఒరే సెక్స్ సినిమాలు చూసేవాడినా? నేషనల్ లాడ్జ్ లో వసుంధర రేట్ ఎంతో తెలిసేదా? తెలీదు. వారిని సెగదరగా ఎంత డెవలప్ అయిపోయావు బ్రదరు. అది సరేలే బ్రదరు, ఉన్నట్టుండి వసుంధర రాత్రి రేటు పెంచేసింది. మా అయ్యకి డబ్బులు పంపించరా అని లెటర్ రాస్తే పంపించలేరా? ఒరే నీకు ఎన్ని కట్టాలు వచ్చినాయిరా బెదరు? ఒరే బిడ్డలు కష్ట సుఖాలు ఆలోచించిన వాళ్ళు కన్నోళ్ళ కషాయోళ్ళ. మా 7 కోట్లకి అది ఎక్కడ? మా అయ్య వచ్చాడ్రా, త్వరగా దాచిండ్రా. మా అయ్య వచ్చాడ్రా. నేను 7 కోట్ల తండ్రిని. ఆడికి అది ఎక్కడ బాబు? అదే ఎవడ్రా వీళ్ళంతా? వాళ్ళంతా నా క్లాస్మేట్స్ అయ్యా. బళ్ళో పంతులు చెప్పే పాటలు అర్థం కాకపోతేను నా దగ్గర చెప్పించుకున్నామని వచ్చారు. సరే గాని అమ్మ ఎట్టా ఉందయ్యా? బాగుందిరా. ఇగో ఇవన్నీ నీ కోసం పంపింది. ఒరే అయ్యా, మొన్న అమ్మ కల్లోకి వచ్చిందయ్యా. పోలేరా, కళ్ళ అయినా కనపడ్డాం. చదువెట్టా సాగుతుందయ్యా? బ్రహ్మాండంగా సాగుతుందయ్యా. ఏంటి రాజా మాట ముద్దగా వస్తుంది, మడిసివి తోలుతున్నా? అబ్బే ఏమీ లేదే. ఏమీ లేదంటావేంట్రా? ఏదో వాసన వస్తా ఉంటే. అది నాకు చదువు పోటు వస్తే డాక్టర్ మంది ఇచ్చాడయ్యా, అది వాసన. చదువు పూట? అవునయ్యా, తలపోటు చెవిపోటు రావట్లే, అలాగే చదువు ఎక్కువైతే చదువు పోటు వస్తుందయ్యా. అయ్యా అమ్మకి చెప్పకయ్యా, బాధపడుతుంది. చెప్పలేరా? ఇదిగో. థ్యాంక్స్ అయ్యా. త్వరగా వెళ్ళయ్యా, బస్సు వెళ్ళిపోద్ది. యాదో బస్సు వెళ్ళయ్యా. ఇవాళ నీతో పాటే ఉంటాను, నీతో పాటే బొవ్వు తింటాను, నీతో పాటే నిద్ర అవుతాను రా. ఓరయ్యో, నువ్వు ఎక్కడే ఉంటే నాకు చాలా ఇబ్బంది. నాకేమో పరీక్షలా, నిన్ను చూస్తా ఉంటే నాకు చదువు సాగదయ్యా. అదేంట్రా? అవునయ్యా, అమ్మ గుర్తుకొస్తుంది. అమ్మ గుర్తుకొస్తే మీరు నా కోసం పడిన కష్టాలన్నీ గుర్తుకొస్తాయ్యా. అవి గుర్తుకొస్తే ఈ ఎదవ చదువు మానేయాలనిపిస్తుందయ్యా. వద్దురా, నేను వెళ్ళిపోతాను. ఈ రాత్రికి ఏ బస్ స్టాండ్లోనో సత్రంలోనో పడుకుని తెల్లారుజామునే లేచి పట్టు బస్కి వెళ్ళిపోతాను. నువ్వు బాగా చదువుకోవాలా? చదువుపోటు మందు వేసుకోకుండా చదువుకోవాలరా. నేను వస్తాను రా, వస్తాను. మీ అమ్మ నీ మీదే ఆశ పెట్టుకుందయ్యా. చదువుపోటు మందు వేసుకోకరా, బాగా చదువుకోరా, బుద్ధిగా ఉండరా, బాగా చదువుకోరా. వస్తాను రా. అలాగే అయ్యా, అమ్మని అడిగానని చెప్పయ్యా. నమస్తే సార్. అన్నయ్య నమస్తే సార్. కూర్చోండి. మిమ్మల్ని చూస్తే నాకు చాలా కోపంగా ఉందయ్యా. థ్యాంక్స్ సార్. అదేంటి? అవును సార్, అభిమానించే వాడికి వచ్చే కోపం ఆశీర్వాదమే కదా సార్. నేను మిమ్మల్ని అభిమానిస్తున్నానన్న నమ్మకం ఉంటే మీరిద్దరూ నేను చెప్పేది కాదనకూడదు. చెప్పండి సార్. తీసుకో. ఇవన్నీ సుమతికి. ఆమెకు దూరమైన జీవితం దగ్గర కావాలన్నదే నా ఆశ. నా ఆలోచన తప్పు కాదని నా నమ్మకం. నిజమే సార్, కానీ భర్త లేని ఆడదానికి వైధవ్యం శాపం కాదు. పువ్వులు గాజులు శత్రువులు కావు.
సార్ మీ ఆలోచన అందరికీ ఉండాలిగా. మీరు మీకోసం బతకాలి గాని అందరి కోసం కాదు. ఒకప్పుడు సతీ సహగమనం సాంప్రదాయం, అది ఇప్పుడు నేరం. మనిషిని మానసికంగా సామాజికంగా పెంచలేని ఏ సాంప్రదాయమైనా హత్య కంటే పెద్ద నేరం. ఆ నేరాన్ని చదువు సంస్కారం ఉన్న నువ్వు చేయడం మరీ పెద్ద నేరం. అసలు నా నిర్ణయాన్ని, నా ఆలోచన గురించి ఇంకా ఆలోచిస్తున్నావంటే నీకు ఇష్టం లేదని అర్థమవుతోంది. లేదు మాస్టారు, లేదు. నా చెల్లెల్ని విధవరాలను చేసింది ఆమె భర్త చావు కాదు, చావని సాంప్రదాయం, చావని కట్టుబాట్లు. మాస్టర్ లాంటి మంచితనం ఇంకా ఈ ప్రపంచంలో బ్రతికే ఉందని నీ నుదుటి మీద బొట్టు సాక్ష్యం కావాలి. ఎగతాళి చేసే ఈ లోకానికి నీ గాజుల చప్పుడు హెచ్చరిక కావాలి. వెళ్ళమ్మా, వెళ్ళి చీర కట్టుకురా. మాస్టర్ గారి ఆశీర్వాదమైనా నిన్ను చల్లగా చూస్తుంది. వెళ్ళమ్మా.